ప్రీవియస్ వీడియోలో ఏఐ దానంతలదే ఎలా నేర్చుకుంటది అనే క్వశ్చన్ దగ్గర ఆపినాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లైఫ్లో మెయిన్లీ 2 స్టేజెస్ ఉంటాయి, ట్రైనింగ్ అండ్ యూజింగ్. మనం చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నప్పుడు అది ఆల్రెడీ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తుంది. యాక్చువల్ లెర్నింగ్ మొత్తం ట్రైనింగ్ స్టేజ్లోనే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని స్కూల్లో ఎగ్జామ్ లాగా అనుకోండి. టీచర్ క్వశ్చన్ ఇస్తుంది, స్టూడెంట్ ఆన్సర్ రాస్తాడు. టీచర్ కరెక్షన్ చేసి ఆ ఆన్సర్ కరెక్టో కాదో చెప్తుంది. ఒకవేళ ఆన్సర్ తప్పైతే స్టూడెంట్ ఆ మిస్టేక్ నుండి కరెక్ట్ ఆన్సర్ నేర్చుకుంటాడు. ఏఐ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సపోజ్ మన గోల్ ఏఐకి క్యాట్స్ అండ్ డాగ్స్ ఐడెంటిఫై చేయడం నేర్పియాలి. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు అసలు ఏఐకి ఏం తెలియదు. క్యాట్ అంటే ఏంటి, డాగ్ అంటే ఏంటి ఏం తెలియదు. విస్కర్స్ ఇంపార్టెంటా, ఫేస్ షేప్ ఇంపార్టెంటా, ఇయర్స్ షేప్ ఇంపార్టెంటా, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు ఏం ఐడియా ఉండదు. అందుకే స్టార్టింగ్ వెయిట్స్ అన్ని ర్యాండమ్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రిడిక్షన్ మోస్ట్లీ రాంగే వస్తుంది. ఇప్పుడు ఏఐ మోడల్కి క్యాట్ ఇమేజ్ ఇచ్చి ఇదేంటో గెస్ చేయని అడిగితే అది ఇమేజ్ చూసి డాగ్ అని ప్రిడిక్ట్ చేసింది అనుకోండి. కానీ మన ట్రైనింగ్ డేటా సెట్లో ఆ ఇమేజ్కి కరెక్ట్ ఆన్సర్ క్యాట్ అని ఉంటుంది. ఏఐ ప్రెడిక్షన్ని కరెక్ట్ ఆన్సర్తో కంపేర్ చేసి చూస్తాం. మ్యాచ్ అవ్వకపోతే ఏఐకి నీ ప్రెడిక్షన్ రాంగ్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఏఐ మోడల్కి నువ్వు డాగ్ అన్నావు కానీ కరెక్ట్ ఆన్సర్ క్యాట్ అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. తర్వాత ఇంకో ఇమేజ్ చూపించి మళ్ళీ గెస్ చేయమంటాం. ఏఐ మోడల్ మళ్ళీ ప్రెడిక్ట్ చేస్తుంది, దాన్ని కరెక్ట్ ఆన్సర్తో కంపేర్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఇట్లా ల్యాక్స్ అండ్ మిలియన్స్ ఎగ్జాంపుల్స్తో ఏఐ మోడల్ని గెస్ చేపించి ప్రెడిక్షన్ వెరిఫై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ట్రైన్ చేస్తాం. స్లోగా ఏఐ మోడల్ ఏ ఫీచర్స్ ఇంపార్టెంట్, ఏవి ఇంపార్టెంట్ కాదు అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వెయిట్స్ కూడా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ వస్తాయి. అందుకే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి ప్రెడిక్షన్స్ యాక్యురేట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏఐ మోడల్కి రాంగ్ అని మాత్రమే చెప్తే సరిపోతుందా? ఎంత రాంగో కూడా తెలవాలి కదా. ఏఐ మోడల్ క్యాట్ని చూసి డాగ్ అని ఆన్సర్ ఇచ్చినప్పుడు అది ఎంత తప్పు చేసిందో కూడా దానికి చెప్పాలి కదా. ఆ రాంగ్నెస్ని ఎట్లా మెజర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.